హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీ రాజన్ అలియాస్ ఎస్పీఆర్. ఈరోజు మనం ఏంటంటే జియోగ్రఫీ చూడండి. జియోగ్రఫీలో ఉంటున్న మెయిన్స్ పీవైక్యూ. జియోగ్రఫీలో ఇంతకుముందు అంటే ప్రీవియస్ ఇయర్లో అడిగిన పీవైక్యూ అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ని మీకు ఆన్సర్ ఫార్మేట్లో అనేది మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఒక క్వాలిటేటివ్ ఆన్సర్ మనం రాయాలి అంటే ఎలా రాస్తాం, సో బెస్ట్ ఆన్సర్ ఎలా రాయాలి అనే ఒక విషయాన్ని మీకు అందించడానికి అనేది మనం రెడీగా అయిపోతున్నాం. దట్ ఈస్ వాట్ వి గోనా సీ. అంతకంటే ముందు ఇక్కడ మన యొక్క ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ తెలుసుకోండి. మీకోసం ఎవరైతే ముఖ్యంగా యూపీఎస్సీ అటెంప్ట్ చేస్తున్నారో వారి కోసం తెలుగు రాష్ట్రాల నుంచి కూడా నేను ఎలాగైనా ఐఏఎస్ అవ్వాలి, సాధించాలని కష్టపడుతూ కృషి చేస్తున్న స్టూడెంట్స్ కోసం రెండు ముఖ్యమైన ఇనిషియేటివ్ తీసుకొస్తుంది. వీటి యొక్క బెనిఫిట్స్ ఏంటంటే ముందుగా తెలుసుకోండి. మనకి ఎగ్జామ్లో ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్, అలాగే మెయిన్స్ అనేది ర్యాంకులు తెచ్చిపెట్టేది. సో మెయిన్స్ టార్గెట్ చేసామంటే ఆటోమేటిక్గా ప్రిలిమ్స్ సిలబస్ కూడా కవర్ అయిపోతుంది మీకు. సో అందువల్ల చాలా స్టూడెంట్స్ ప్రిలిమ్స్ కన్నా కానీ మెయిన్స్ టార్గెట్ చేశారు అంటే మీ యొక్క ప్రిలిమ్స్ అనేది తానంతటా అది మీ చేతికి వచ్చేస్తుంది. అలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకొస్తూ మీకోసం ఏంటంటే రెండు మెయిన్స్ ఇనిషియేటివ్ మనం తీసుకొస్తున్నాం మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తరఫు నుంచి. ఒకటి స్టార్టింగ్ స్టేజ్లో ఉంటున్న స్టూడెంట్స్ కోసం, ఇంకొకటి ఏంటంటే సిలబస్ ఆల్రెడీ కంప్లీట్ చేసి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం. సో ఇది ఎలా మీకు ఉపయోగపడుతుంది అనేది నేను ఒకసారిగా తెలుపుతాను చూడండి. అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది మీకు డైలీ అనేది ఉంటుంది. డైలీ మీకు సిలబస్ ప్రకారం మీకు అందిస్తాము. వాటిని ఆ టాపిక్స్ మీరు చదువుకొని వస్తారు. ఆ టాపిక్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ మనం ఫ్రేమ్ చేసి ఎలా రాయాలో మీకు తెలుపుతాం. తర్వాత రెండో క్వశ్చన్ మీకు ఇచ్చి మిమ్మల్ని రాయిపించి అక్కడే మీకు డైలీ ఆన్సర్ రైటింగ్ చేపిస్తాము. కరెక్షన్, ఫీడ్బ్యాక్, అలాగే మోడల్ ఆన్సర్ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవంతా కూడా మనకి 1 జూలై నుంచి కూడా మనకి ఈ కోర్స్ అనేది ప్రారంభం అవనుంది. అలాగే మీకు ఆన్లైన్ పద్ధతిలో మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీ యొక్క లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్స్ యొక్క ఫీజు 10,000. అలాగే ఆఫ్లైన్ కావాలనుకుంటున్నారంటే మీ యొక్క లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్స్ యొక్క ఫీజు అనేది 15,000 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక ఈ యొక్క యూపీఎస్సీ మెయిన్స్ ఇయర్ లాంగ్ టెస్ట్ సిరీస్. సో ఇది ముఖ్యంగా ఏంటంటే ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసి స్ట్రాంగ్గా ప్రిపేర్ అయిపోయి నెక్స్ట్ అటెంప్ట్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ ఉంటారు. వారు ఏంటంటే చాలా వరకు డీమోటివేట్గాను, లేదంటే ఒక మోటివేటింగ్ పవర్ లేకుండా రోజు ఎగ్జామ్ రాస్తే బాగుంటుంది, మెయిన్స్ సిలబస్ ఇచ్చి ఇయర్ లాంగ్ అంటే వారం వారం ఎగ్జామ్ రాస్తూ ఉన్నామంటే ఆ స్పీడ్ కానీ, ఆ కంటెంట్ కానీ, ఆ క్వాలిటీ కానీ మీకు తెలుస్తుంటుంది. ఆ విధంగా మీకు వీక్లీ ఏంటంటే ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ పద్ధతి రెండిట్లో కండక్ట్ చేస్తాం. ఇక్కడున్న స్పెషాలిటీ ఏంటంటే మీకు మెంటార్షిప్ అనేది ఆల్ ఇండియా ర్యాంకర్ నుంచే కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ కరెంట్లో సర్వీస్ ఉన్న వ్యక్తి తరపు నుంచే కూడా మీకు గైడెన్స్ కానీ మెంటార్షిప్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది కాకుండా మీకు ఎస్ఏ, జనరల్ స్టడీస్ అలా 5 పేపర్ల మీద కూడా పూర్తి అవగాహన కల్పిస్తూ రోజు మెయిన్స్ అంటే వీక్లీ అనేది మీకు మెయిన్స్ రైటింగ్ అనేది చేపిస్తూ ఉంటాము. తర్వాత దానికంటూ క్రిటికల్ అనాలిసిస్, ఫీడ్బ్యాక్, మోడల్ ఆన్సర్స్ ఇవన్నీ కూడా మీకు ఇస్తూ ఉంటాము. దీని యొక్క కోర్స్ అనేది ఫీజ్ అనేది మీకు 15,000 రూపీస్ లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్సెస్. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయి అనుకుంటున్నారు అంటే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. వారు మీకు తగినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. అవి కాకుండా మనకి పూర్తి స్థాయి కోర్సెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఒక్కసారిగా మీరు చూసుకోవచ్చు. ఆఫ్లైన్లో హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో మనం కోర్సెస్ అందిస్తున్నాం. 80,000 రూపీస్ ఫీజు. అలాగే ఆన్లైన్ పద్ధతిలో మీకు ఫీజు అనేది 60,000 రూపీస్. సింగిల్ టైం పే చేసే వాళ్ళకి 10,000 దాకా డిస్కౌంట్ ఉంటుంది. 30th జూన్ అనేది లాస్ట్ డేట్, మర్చిపోవద్దు. ఎందుకంటే 30th జూన్ తర్వాత మీ యొక్క ఫీజు అనేది 10,000 రూపీస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎవరైతే ఎర్లీగా జాయిన్ అవుతారో వారికి ఏంటంటే ఒక 10,000 రూపాయల దాకా సేవ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో కైండ్లీ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. సో అలాగే ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వచ్చేస్తాం. మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా చూడండి. జియోగ్రఫీ. సో ప్రస్తుతానికి జియోగ్రఫీ డీల్ చేస్తున్న వ్యక్తి నేనేనండి. సో ఇక్కడ మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఇక్కడ చూడండి, జియోగ్రఫీ సబ్జెక్ట్ అనేది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అండి. క్లాస్ వింటే చాలు మనం ఎగ్జామ్ రాయగలము అనే ఒక సబ్జెక్ట్ ఏదన్నా ఉందంటే అది జియోగ్రఫీ. జస్ట్ మనము బేసిక్ హిందూ పేపర్ చదివి రెగ్యులర్గా న్యూస్ అప్డేటెడ్గా ఉంటే వాటిలో ఉంటున్న డేటాతో మనం రాసేయగలము ఒక ఆన్సర్ అంటే అది జియోగ్రఫీ. కాకపోతే మరి ఎవరికి ఎక్కువ మార్కులు వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే క్వశ్చన్ పేపర్ అండర్స్టాండ్. అంటే మీకు క్వశ్చన్ క్లియర్గా ఏం అడిగారు అనేది అండర్స్టాండ్ చేసుకోవాలి. చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఏంటంటే జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అంటే ఏంటంటే డే టు డే న్యూస్లో జరుగుతున్న విషయాలను ఆదరించే ఎక్కువగా అనేది క్వశ్చన్స్ అనేది కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాయి. తర్వాత మీకు ఏంటంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే క్రియేటివ్ స్కిల్స్. క్రియేటివ్ స్కిల్స్ అంటే వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మనం ఏంటంటే ఇమేజెస్ కానీ, ఫ్లో చార్ట్స్ కానీ ఇలా ఇస్తున్నప్పుడు ఏంటంటే మీకు ఎక్స్ట్రాడినరీ పాయింట్స్ కానీ, మార్క్స్ కానీ పడే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ కమ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఏ క్వశ్చన్కైనా కానీ ఒక ప్రాపర్ స్ట్రక్చరల్ మెథడ్లో మనం ఆన్సర్ చేస్తున్నప్పుడు దట్ విల్ గివ్ యూ క్లియర్ ఫార్మాట్. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఎన్యూమరేట్ అన్నారు. సో ఇక్కడ ఎప్పుడైనా ఒక క్వశ్చన్ చదువుతున్నప్పుడు స్టార్టింగ్ స్టేజెస్లో ఇస్తున్న ఒక పదం ఏదైతే ఉందో అది చాలా క్రిటికల్. ఏంటది? ఎన్యూమరేట్ అన్నారా, క్రిటికలీ అనలైజ్ అన్నారా,
అనలైజ్ అన్నారా అనేది మనకి. ఎన్యూమరేట్ అన్నప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నవి మనం లిస్ట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ వేటిని ఎన్యూమరేట్ చేయమన్నారు. సో ఫస్ట్ కీవర్డ్ మనం అర్థం చేసుకున్నాము. రెండవ కీవర్డ్ అంటే ఏం అడిగారు, ప్రాబ్లమ్స్ అండ్ ప్రాస్పెక్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ అంటే సమస్యలు, ప్రాస్పెక్ట్స్ అంటే అవకాశాలు, అంతే కదండి. సో ఇప్పుడు వేటి విషయంలో వీరు చెప్తున్నారని చూద్దాం. ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఇన్లాండ్ వాటర్ వేస్ అంటే ఏంటంటే చూడండి, మన ఇండియాలో సముద్ర మార్గం కాకుండా మన నది మార్గాల ద్వారా, ఇతర మార్గాల ద్వారా మనము ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తూ ఉన్నామంటే అంటే సో చూడండి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మూవ్ అవ్వడానికి మనం ఎలాగైతే బస్సుల్లో, రైల్లో ఇలా వెళుతుంటామో అదేవిధంగా మనం నీటి మార్గం గుండా వెళ్ళడాన్ని మనం ఏమంటామంటే ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అంటాము, లేదంటే దీన్ని మనం ఇన్లాండ్ వాటర్ వేస్ అని కూడా అంటాం. సో ఇది మీరు బాగా చదువున్నారు, డీటెయిల్గా చూశారు అంటే గత సంవత్సరాల్లోనే ఎన్నోసార్లు, సంవత్సరంలో ప్రతిసారి కూడా ఏదో ఒకసారి మీకు హిందూలోను ఎడిటోరియల్ ఆర్టికల్ కానీ ఇతర ఆర్టికల్స్ అనేది వచ్చి ఉంటాయి ఖచ్చితంగా. ఇలాంటి కామన్ క్వశ్చన్ 2016లో అనేది అడిగారు. సో ఇక్కడ వాళ్ళు అడిగినటువంటి ప్రాబ్లమ్స్, ప్రాస్పెక్ట్స్. చాలామంది స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు చేసిన తప్పు ఏంటంటే అందరికీ ప్రాబ్లమ్స్ క్లియర్గా తెలుసు కాబట్టి ప్రాబ్లమ్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చేసి ప్రాస్పెక్ట్స్ తక్కువ రాశారు. సో అలా రాసిన స్టూడెంట్స్ అందరికీ కూడా తక్కువ మార్కులే పడ్డాయి. కాకపోతే రెండింటిని మనం బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చూడండి, ఈ యొక్క క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్ చెప్తా చూడండి. ఈ క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్ విషయానికి వచ్చారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి 2 పేజెస్కి రాయాలి. 2 పేజెస్కి మనకి ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ అనేది రాయాలి ఉంటుంది. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంట్రొడక్షన్ అంటే ఇంట్రొడక్షన్ అని పెట్టి రాయాల్సిన అవసరం లేదు. కాకపోతే రాసేటప్పుడు ఇన్లాండ్ వాటర్ వేస్ గురించి చెప్తున్నప్పుడు దాన్ని పరిచయం చేయాలి కదా. ఏదైనా కానీ ముఖ పరిచయం, మనం ఏం చెప్తున్నాం, ఏ టాపిక్ చెప్తున్నాం అనేది ఒక స్టేజ్లోకి మాట్లాడుతున్నా కానీ ఒక పదం ఆ టాపిక్ గురించి ఇంట్రడ్యూస్ చేసి పరిచయం చేసిన తర్వాత దానిలోకి తీసుకెళ్తాం. ఆ విధంగా ఇన్లాండ్ వాటర్ వే ట్రాన్స్పోర్ట్ గురించి మనం పరిచయం చేయాలి, ఇండియాలో ఉండే విషయాలని తెలియచేయాలి. తర్వాత ఇక్కడ ప్రాబ్లమ్స్ అడిగారు కాబట్టి ప్రాబ్లమ్స్ అనేది ఈ పేజీలో రాసేయాలి. మనం ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది. తర్వాత ఏంటంటే ఇక్కడ ప్రాస్పెక్ట్స్, అవకాశాలు ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనం రాసుకోవాలి. తర్వాత సో కన్క్లూషన్లో ఏంటంటే మనకి ఇలాంటి సమస్యలను మనం సాల్వ్ చేసుకుంటూ మనకున్న అవకాశాలను ఉపయోగించుకుంటూ మనం ఎలా ముందుకు కొనసాగాలి అనేది మనం చెప్తామన్నమాట. ఇది ఫైనల్ ఎండ్. కాకపోతే ఇందులో ఒక క్రియేటివిటీ ఏంటంటే ఇన్లాండ్ వాటర్ వేస్ అనేది మ్యాప్ స్టడీ. మీరు జాగ్రఫీ చదువున్నారంటే ఇన్లాండ్ వాటర్ వేస్ అనేది ఖచ్చితంగా ఒక మ్యాప్ స్టడీ. అలాంటప్పుడు ఈ పార్ట్లో మీరు సో చూడండి చాలా జాగ్రత్తగా, ఈ పార్ట్లో మీరు ఒక మ్యాప్ వేసి ఆ మ్యాప్లో ఇన్లాండ్ వాటర్ వేస్ని గుర్తిస్తే అప్పుడు మీకు ఎక్స్ట్రా ఒక ఎడ్జ్, ఒక మార్క్ వస్తుందని చెప్పానే, అవి ఇక్కడ వస్తాయి. సో దిస్ ఈస్ వాట్ క్రియేటివిటీ. సో ఆ ఫార్మేట్లో మీకు ఒక మోడల్ ఆన్సర్ అనేది ఇప్పుడు తెలుపుతాను. సో మీకు ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా మనం మ్యాప్ రాసుకోవాలి అని మన క్లాసెస్లో నేను మ్యాప్, ఓకేనా. సో మ్యాప్ డ్రాయింగ్ సెషన్ ఒకటి ఉంటుంది, మ్యాప్ పాయింటింగ్ సెషన్స్ ఉంటాయి. అవన్నీ మనం రెగ్యులర్గా మన క్లాసెస్లో అనేది చూసుకుంటూనే ఉన్నాం. సో అవన్నీ కూడా మనం చూసుకుంటూ వద్దాం. సో ఇక్కడ చూద్దాం. సో లెట్ us కంప్లీట్. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇండియా మ్యాప్. సో ఇండియా మ్యాప్ అనేది చాలా క్రిటికల్. సో త్వరగా మనం వేయడానికి నేను నేర్చుకోవాలి. ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు అంటేనే మీరు ఇండియా మ్యాప్ వేయడం నేర్చుకుంటేనే బెటర్ అని నేను చెప్తాను నా తరపు నుంచి కూడా ఎప్పుడు కూడా. సో ఇక్కడ నేను ఏమంటానంటే మీరు పెద్దగా పేర్లన్నీ మార్క్ చేయాల్సిన అవసరం లేదు. క్విక్ ఎగ్జామ్లో మనకు తక్కువ టైం ఉంటుంది కదా, ఆ టైంలో ఏంటంటే నేను సింపుల్గా మార్క్ చేస్తాను. ఇలా వేసి ఇది నేషనల్ వాటర్ వే 1, ఎక్కడిది గంగా దగ్గర. సో ఇక్కడ సో ఇదేంటి నేషనల్ వాటర్ వే 2, ఇదేంటి మనకి దుబ్రి నుంచి సాదియా దాకా వస్తుంది. మీకు టైం ఉంటే మీరు చెప్పచ్చు, బట్ టైం ఉండదు అక్కడ. అందువల్ల ఏంటంటే ఇలా. సో ఇదేంటి నేషనల్ వాటర్ వే 3. తర్వాత ఏంటి నేషనల్ వాటర్ వే 4 అనేది ఇక్కడ మనకి బకింగమ్ కెనాల్ వస్తుంది. ఏంటి నేషనల్ వాటర్ వే 4. సో తర్వాత ఏంటి ఇక్కడ తాల్చేర్, నాట్ తాల్చేర్, సమ్ దాని పేరు ఏమొస్తుందంటే బ్రాహ్మణి నది దగ్గర, తాల్చేర్ కరెక్టేనండి. గోయింకాలి అండ్ తాల్చేర్. నాకు కూడా టక్ క్లిక్ అవుతుంది బ్రెయిన్లో, చూస్తూ ఉందాం, ఓకేనా. సో ఇది ఎక్కడంటే నేషనల్ వాటర్ వే 5. సో నేషనల్ వాటర్ వే 6 అనేది ఈ పార్ట్లో ఎక్కడో వస్తుంది, దట్ ఈస్ బరాక్ దగ్గర వస్తుంది నేషనల్ వాటర్ వే 6. సో ఇప్పుడు చూడండి, మనము ఇన్లాండ్ వాటర్ వేస్ గురించి చెప్తున్నప్పుడు, ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ గురించి చెప్తున్నప్పుడు మన ఇండియాలో తీసుకున్న 6 ముఖ్యమైన వాటర్ వేస్ని నేను ఇప్పుడు బొమ్మలో టకటక వేసేసానంటే అక్కడ ఏమర్థమవుతుంది మీకు, అక్కడ మీకు అప్రోచ్ అనేది బెటర్గా ఉంటుంది. సో ఇక్కడ ఏం రాస్తాను నేను, ఇన్లాండ్ వాటర్ వేస్ ఆఫ్ ఇండియా. ఏమని రాస్తున్నాను, ఇన్లాండ్ వాటర్ వేస్. ఏంటండి అది ఇండియా గురించి అడిగారు కదా, ఇన్లాండ్ వాటర్ వేస్ ఆఫ్ ఇండియా అని సబ్హెడ్డింగ్ పెడుతున్నాను. సో ఇప్పుడు ఆలోచించండి. సో ఈ యొక్క టాపిక్ అయిన అప్రోచ్ ఎలా ఉందో మీరే చూడండి. దిస్ ఇస్ నాట్ అబౌట్ నేను ఎలా రాయాలని చెప్పేది కాదు, మీరే ఒక ఎగ్జామినర్ లాగా ఆలోచించండి. మీరే ఎగ్జాము కరెక్ట్ చేసే పర్సన్గా ఆలోచించండి. మనం ఒక క్వశ్చన్ రాస్తున్నప్పుడు ఈ విధంగా రాస్తున్నాము,
ఈ పాయింట్ మనము అక్కడ పోర్ట్రే చేస్తున్నాము అన్నప్పుడు ఖచ్చితంగా ఇలా రాసిన అతనికి మీరు ఎక్కువ మార్కులు వేస్తారా, లేదంటే నార్మల్గా రాస్తున్న వ్యక్తికి ఒక ఎక్కువ మార్కులు వేస్తారంటే ఖచ్చితంగా మీరే చెప్పచ్చు. ఏంటండి, మీరే ఒక ఎగ్జామినర్లా ఆలోచిస్తే కూడా మనకు తెలిసిపోతుంది. ఖచ్చితంగా ఈ విధంగా ఎవరైతే రాస్తారో వారికే మనం ఏంటంటే ఎక్స్ట్రా ఎడ్జ్ మార్క్స్ అనేది మనం ఇస్తాం. సో ఇప్పుడు మనము లెట్స్ గెట్ ఇన్ టు ద ఇంట్రో అనమాట. సో అంటే ఒక క్వశ్చన్ ఇప్పుడు అర్థమైంది, ఆ క్వశ్చన్కి ఏంటంటే మనం ఇంట్రో అనేది ఇవ్వాలి. ఇంట్రో ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఏంటంటే బేసిక్ ఫ్యాక్ట్, ఈ యొక్క టాపిక్ ఎలా అంటే జనరల్ క్వశ్చన్ ప్లస్ ఫ్యాక్చువల్ క్వశ్చన్ అనొచ్చు. అంటే రోజువారీగా జరుగుతున్న న్యూస్లో కూడా వస్తున్న క్వశ్చన్ ఇది. అలాగే ఏంటంటే మనకి జాగ్రఫీ చదువుతున్నప్పుడు దాంట్లో వస్తున్న ఒక ఫ్యాక్చువల్ క్వశ్చన్ ఇది. సో అప్పుడు రెండింటిని కూడా బ్యాలెన్స్గా అనేది రాయాలి. సో నేను చెప్పాను కదా, పరిచయం చేస్తున్నప్పుడు ఇన్లాండ్ యొక్క అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా యొక్క ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా ఉందని మనం తెలుపుతూ రాయాలి. సో అంటే చూడండి, ఇన్లాండ్ వాటర్వే ట్రాన్స్పోర్ట్, IWT రాస్తాను, మళ్ళీ ఫుల్ ఫామ్ అవసరం లేదు. ఇన్లాండ్ వాటర్వే ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి, ముఖ్యంగా ఏంటంటే సముద్ర మార్గమా, కాదు కదా, రివర్స్, కెనల్స్, కాలువల రూపంలో, కెనల్స్ రూపంలో, తర్వాత బ్యాక్ వాటర్స్. ఇది ఒక్కొక్కటి మీ మైండ్లో అలా చెలరేగాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ కేరళలో ఉంటున్న వాటర్వే అనేది బ్యాక్ వాటర్ వేస్తున్నాను. సో ఆ విధంగా మనకి రావాలి. తర్వాత క్రీక్, చూడండి, క్రీక్స్ ద్వారా జరుగుతున్న వాటర్వేస్, ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఇన్లాండ్ వాటర్వేస్గా చెప్తుంటాం. ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్ టు రోడ్ అండ్ రైల్వేస్. ఏంటిది ఆల్టర్నేటివ్ దేనికి? ఇది రోడ్వేస్ అండ్ రైల్వేస్ కంటే కూడా ఏంటిది రోడ్ అండ్ రైల్వేస్, ఇతర ట్రాన్స్పోర్ట్ ఏదైతే మనం ల్యాండ్ మోడ్లో మనం తీసుకొస్తున్నామో వాటినే మనము రిసాల్వ్ చేసుకుంటూ వస్తున్న ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. అలాగే ఇన్లాండ్ వాటర్ వేస్ నేను పాయింట్స్ ఇస్తున్నానండి, మీరు వాటి ద్వారా ఏంటంటే ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవడానికి అనేది మీకు నాలెడ్జ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక ఇండియా యొక్క ఇన్లాండ్ వాటర్ వేస్ తీసుకున్నా అంటే మన కెపాసిటీ అనేది 14,500 కిలోమీటర్స్ వరకు ఏంటంటే మనకి నావిగబుల్ వాటర్స్ అనేది ఉన్నాయి. నావిగబుల్ వాటర్స్ అంటే ఇంతవరకు ఏంటంటే మనము నీటి మార్గాన్ని మనం ఉపయోగించుకునే అవకాశం అనేది మనకు ఉంటుంది. దిస్ ఇస్ వాట్. తర్వాత తీసుకుంటున్నారు అంటే మనం ఫ్రీ ట్రాఫిక్ తీసుకున్నాము అంటే, ఫ్రీ ట్రాఫిక్ అంటే చాలా వరకు మనకి గూడ్స్ కానీ ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాటర్ వేస్ అనేది వన్ ఆఫ్ ద బెటర్ మోడ్ అంటాం. సో ఈ ఫ్రీ ట్రాఫిక్ విషయాన్ని మనం స్టడీ చేసాము అంటే, బంగ్లాదేశ్ తీసుకోండి, బంగ్లాదేశ్ మన పక్క దేశమే కదా, కానీ బంగ్లాదేశ్లో జరుగుతున్న ఫ్రీ ట్రాఫిక్ అనేది వాటర్ వేస్లో 35% అనేది జరుగుతుంది. చైనా తీసుకోండి, చైనా కాదు, యూరోపియన్ కంట్రీస్ తీసుకోండి, యూరోపియన్ యూనియన్ తీసుకున్నారు అంటే 44% దాకా ఏంటంటే వాటర్ వేస్ నమ్ముకొని వారు కొనసాగిస్తున్నారు. మరి ఇండియా పరిస్థితి చూసుకున్నాము అంటే, సో ఇండియా యొక్క పరిస్థితి తీసుకున్నామంటే జస్ట్ 1 to 3% అంటే 1 నుంచి 3% వరకు మాత్రమే మనం ఏంటంటే మనము ఈ యొక్క ఫ్రీ ట్రాఫిక్ కానీ లెస్ దెన్ 1% కూడా చెప్పొచ్చు. అంత తక్కువ మనం ఏంటంటే ఈ యొక్క సో కాల్డ్ మన ట్రాఫిక్ అనేది ఉపయోగిస్తూ ఉన్నాం. సో అంటే ఏంటి, ఇక్కడ మనకి ఫుల్ పొటెన్షియల్ ఉన్నా కానీ దాన్ని మనం సరైన పద్ధతిలో అనేది మనం ఉపయోగించుకోలేకపోతున్నాం అనేది వాస్తవం అనేది ఇక్కడ అర్థమవుతుంది. సో అంటే దీన్ని మనం మెరుగ్గా చేయడానికి, మన వాటర్ వేస్ని ఇంప్రూవ్ చేయడానికి ఆల్రెడీ గవర్నమెంట్ కూడా ఎన్నో ప్లాన్స్ అనేది వేసుకొని ఉన్నారు. ఏంటంటే మనకి రైల్వేస్ అండ్ రోడ్వేస్, ఒకవైపు రైల్వేస్ అండ్ రోడ్వేస్ అనేది చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది, కాస్ట్లీగా మారిపోతుంది. అందువల్ల ఇలాంటి ఇన్లాండ్ వాటర్ వేస్ని ప్రమోట్ చేయడం కోసం ప్రస్తుతం ఉంటున్న గవర్నమెంట్ అనేది ఒక ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చారు. దాన్నే ఏమంటామంటే నేషనల్ వాటర్ వేస్. ఏంటది ఇనిషియేటివ్? నేషనల్ వాటర్ వేస్ యాక్ట్ 2016, 2016లో ఒక చట్టం. ఎప్పుడైనా మీ క్వశ్చన్ రాసినప్పుడు బ్యాలెన్స్ ఆన్సర్, అది చెప్పాను కదా, ఫ్యాక్చువల్, కరెంట్ అఫైర్స్ ఇలాంటి ఎలిమెంట్స్ని యాడ్ చేసుకుంటూ రాసినప్పుడే మీకు ఆన్సర్ అనేది ఎక్కువ పాయింట్లు పడుతుంది. సో 2016లో ఏంటంటే 111 ఇన్లాండ్ వాటర్ వేస్, అంటే ఈ యొక్క 6 మెయిన్ వాటర్ వేస్ కాకుండా మనం ఇంకా 111 ఇన్లాండ్ వాటర్ వేస్ని డెవలప్ చేయాలనేది ఒక ప్లాన్గా అనేది ఉంచాం. ఇవన్నీ ప్లాన్ అండి, ఇంకా మనం ఇంప్లిమెంట్ చేయలేదు అనేదే వాస్తవం. సో దీనికోసం ఏంటంటే షిప్పింగ్ కానీ నావిగేషన్ కానీ అవన్నీ కూడా మనం సపోర్ట్ తీసుకొస్తూ వస్తున్నాం. సో అది కాకుండా ఏంటంటే ఇన్లాండ్ వాటర్ వే అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇన్లాండ్ వాటర్ వేస్ అంటే ఈ యొక్క ఇన్లాండ్ వాటర్ వేస్ ఏవైతే ఉన్నాయో వాటిని మేనేజ్ చేయడానికి ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది మనము చూడండి ఆర్గనైజ్ చేస్తాం. సో ఇవన్నీ ఏంటి, ఈ పాయింట్స్ ద్వారా మీకు ఏం అర్థమవుతుంది, ఇక్కడ మన ఇన్లాండ్ వాటర్ వేస్ యొక్క పర్స్పెక్టివ్స్ ఏంటి, మన యొక్క ఒక బ్రాడ్ ఎడ్జ్డ్ పొటెన్షియల్ ఏంటి. ఇంకా చెప్పాలి అంటే వెసల్స్ కేటగిరీ తీసుకున్నామంటే మన ఇండియాలో చాలా చాలా తక్కువ అండి. ఇండియాలో ఓన్లీ 1000 వెసల్సే మనము ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. అదే ఇన్లాండ్ వాటర్ వేలో తీసుకున్నారు అంటే చైనా ఒకటే తీసుకోండి, చైనా వచ్చేసి ఏంటంటే ఇవన్నీ నేను ఫ్యాక్చువల్స్ అక్కడక్కడ కరెంట్ అఫైర్స్ 2 lakh వెసల్స్ దాకా ఇన్లాండ్ వాటర్ వే ద్వారా ట్రాన్స్పోర్ట్ అనేది ఉంది. అలాగే యూరోపియన్ యూనియన్ తీసుకోండి, యూరోపియన్ యూనియన్ కూడా ఏంటంటే సుమారుగా 20,000 దాకా వెసల్స్ అనేది మూవ్ అవుతున్నాయి. అంటే ప్రతి దేశం కూడా ఏంటంటే వారి యొక్క పొటెన్షియాలిటీని అద్భుతంగా ఉపయోగిస్తున్నా కానీ మనం అంత స్థాయిలో ఉపయోగించట్లేదు అనేది ఫస్ట్ ఇంట్రొడక్షన్లో మనం చెప్పేయాలి. అంటే అక్కడ ఉన్న పదంలోనే ఉంటున్న ఫ్యాక్ట్స్ అన్నీ ఇక్కడ రాసేయగలుగుతారని కాదు. ఇన్ని పాయింట్స్ చెప్తున్నాను మీకు, ఇన్లాండ్ వాటర్ వేస్ పరిస్థితులు చెప్తున్నాను. వాటిలో ఏంటంటే
మీరు ఒక ఇంట్రొడక్షన్ అనేది కొన్ని పాయింట్స్తో అనేది ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇది మనం ఫ్రేమ్ చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్గా టు ద కోర్ వచ్చేయాలి. సో నేనేం చెప్పాను, ఈ పార్ట్లోనే మనకి ఏంటంటే ఇంట్రొడక్షన్ అయిపోవాలి, ఈ పార్ట్లోనే ఏంటంటే మనకి ఒక డయాగ్రామ్ కూడా అయిపోవాలి. అప్పుడు ఒక అద్భుతమైన క్వాలిటేటివ్ ఆన్సర్. రిమైనింగ్ దాంట్లో ఏంటంటే మనకి ప్రాబ్లమ్స్ ఏమడిగారు, ఎనిమోరేట్ ద ప్రాబ్లమ్స్ అన్నారా. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ విషయాన్ని మీకు తెలుపుతాను. ఇది కూడా నేను ఏంటంటే మీకు అర్థమయ్యే విధంగా పాయింట్స్ ఫార్మేట్లో అంటే ఒక ఫ్లో చార్ట్ పద్ధతిలో మీకు ఇస్తున్నాను. ఎందుకంటే మీకు అర్థమవుతుంది ఎలా మనము తీసుకోవాలి ప్రాబ్లమ్స్ ఏంటి అని. సో ప్రాబ్లమ్స్ విషయానికి వస్తున్నారు అంటే సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రైమరీ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏమిటండి అది ఇన్ఫ్రాస్ట్రక్చర్? మనకిప్పుడు అంతా చెప్తున్నాం కానీ ఇన్లాండ్ వాటర్వేస్ని మనం బిల్డ్ చేయడం కోసం మనకి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా అంటే లేదు. అంటే ఎలాగైతే పోర్ట్ మనకి తీర ప్రాంతాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో పోర్ట్లు ఉన్నాయో అదేవిధంగా ఇక్కడ కూడా ఇంటర్నల్ వాటర్స్లో ఏంటంటే మనకి టెర్మినల్స్ కావాలి. టెర్మినల్స్ ఉంటేనే కదా ఇన్లాండ్ వాటర్వేస్ అనేది మనకి ఈజీగా అనేది ట్రాన్స్పోర్ట్ ఉన్నాయా, లేవు. నావిగేషన్స్, ఓకేనా, ఏంటది నావిగేషన్. సో ఇక్కడ నావిగేషనల్ ఎయిడ్స్ అంటే నావిగేషన్కి సహాయపడుతున్న సపోర్టివ్ ఎలిమెంట్స్ ఏమన్నా ఉన్నాయంటే లేవనేది వాస్తవం. తర్వాత డ్రెడ్జింగ్, అప్పుడప్పుడు కూడా మనం కామన్గా తెలుసుకున్న ఇన్లాండ్ వాటర్వేస్లో వస్తున్న సమస్య ఏంటంటే మట్టి, ఇసుక అవన్నీ తెచ్చి ఏంటంటే సర్ఫేస్లో అనేది పేరుకుపోతూ ఉంటాయి. సో అలాంటి వాటిని మనం ఏంటంటే డ్రెడ్జింగ్ ప్రాసెస్లో రిమూవ్ చేయాలి. అలాగే కార్గో అంటే గూడ్స్, ఇవన్నీ మనం హ్యాండ్లింగ్ చేయడానికి మనకు తగినటువంటి ఎక్విప్మెంట్స్ కానీ సపోర్ట్ కానీ ఉన్నాయంటే లేదు, ఎక్సెట్రా. ఇవన్నీ కూడా మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలాగే ఎఫిషియన్సీని బెటర్ చేయడానికి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందంటే లేదనేది వాస్తవం. సో ఇప్పుడు ఒక ఆన్సర్ మీకు దొరికింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కానీ లేదు. ప్రాబ్లమ్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అనేది ఒక పెద్ద ప్రాబ్లం అనేది మనకు ఉంది. సో ఇది ఒకటి. తర్వాత నెక్స్ట్ పాయింట్లోకి వచ్చారు అంటే మన యొక్క సీజనల్ వేరియేషన్. ఏమిటంటామని సీజనల్. సో ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, మన ఇండియాలో ఉంటున్న రివర్స్ అన్నీ కూడా సీజనల్ అంటాం. సీజనల్ కనెక్టివిటీ, సీజనల్ చేంజెస్ అని చెప్పచ్చు. సీజనల్ చేంజెస్ అంటే ఏంటంటే సింపుల్ నాన్న, ఇక్కడ క్లియర్గా చూడండి, మన ఇండియాలో ఉంటున్న అన్నీ కూడా మాన్సూన్ డిపెండెంట్. ఏంటది మాన్సూన్ అనేది మనకి ఎప్పుడు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మాత్రమే. అంటే ఈ జూన్ సెప్టెంబర్ మాసాల్లో మాత్రమే మన యొక్క నదులన్నీ కూడా నిండుగా ఉంటాయి. తర్వాత తీసుకున్నారు అంటే నాన్ హిమాలయన్ రివర్స్. చూడండి, నాన్ హిమాలయన్ రివర్స్ అంటే హిమాలయాల నుంచి హిమాలయాలు కాకుండా ఇతర నదులన్నీ కూడా పెరెనియల్. ఏమిటంటే ఇవి నాన్ పెరెనియల్ అంటే ఏంటి? నాన్ పెరెనియల్ అంటే వర్షాలు పడినప్పుడు మాత్రమే అంటే అవి నిండుగా అనేది ఉంటుంది. వర్షాకాలం దాటిన తర్వాత ఏంటంటే అవన్నీ కూడా ఎండిపోతుంది అనమాట, అంటే డ్రై అయిపోతుంది. నాన్ పెరెనియల్ అన్నప్పుడు నాన్ నావిగబుల్ అంటే నావిగేషన్కి అనుకూలంగా ఉంటుంది. అంటే సంవత్సరంలో ఒక 3 నెలలు మాత్రమే మనం వాటిలో ఏంటంటే సో ఈ యొక్క బోట్స్ ఇవన్నీ రన్ చేయగలం. తర్వాత ఏమైపోతుంది, నీటి పారుదల లేదు కాబట్టి మనము చేయలేము అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ మన యొక్క నదులలో ఏంటంటే అద్భుతమైన క్వాలిటేటివ్ మన యొక్క సెన్సిటివ్ అక్వాటిక్ ఎకాలజీ అనేది ఉంది. తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అనేవి రైజ్ అవుతున్నాయి. సో చూడండి, మనం ఒక విషయం మనం బాగా తెలుసుకోవాలి. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏంటంటే మీరు బాగా చూడండి, మనకు రన్ చేస్తున్న షిప్స్ కానీ పడవలు కానీ వేటితో రన్ చేస్తున్నాయి, డీజిల్, పెట్రోలియం అవి కదా. అంటే ఏంటి, అవన్నీ కూడా మన యొక్క ఆక్వాటిక్ ఎకోసిస్టాన్ని ఇబ్బంది చేస్తున్నాయి. ఎక్కువ వెసల్స్ నదుల్లో ప్రయాణిస్తున్నాయి అనుకోండి, ఖచ్చితంగా ఆ యొక్క నదుల్లో ఉంటున్న ఎకాలజీ, అక్కడ నివసిస్తున్న బయోడైవర్సిటీ ఇవన్నీ కూడా ఇబ్బందికి గురవుతుందా లేదా? ఖచ్చితంగా గురవుతుంది. సో అందుకని ఏంటంటే ఇవన్నీ కూడా ఇబ్బందితో కూడిన పనిగా మనం చెప్పచ్చు. తర్వాత వాటర్ క్వాలిటీ కూడా డ్యామేజ్ అవ్వడానికి ఇబ్బంది పడవచ్చు. అలాగే ఏంటంటే మనం చూడొచ్చు, ఎక్కువ కాలం ఏంటంటే మనము ఈ యొక్క నదుల యొక్క నీరుని తాగునీరుగా ఉపయోగిస్తాం. ఎక్కువగా ఈ ఫ్రీట్ ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉన్నాయంటే తాగునీటి ఉపయోగాలు ఉంటాయా? ఉండవు కదా. అంటే అక్కడ కూడా మనకు ఒక సమస్యగా అనేది మారచ్చు. సో అందుకోసం ఏంటి EIA అంటాం. అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి. అలాగే అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే వాటిని మిటిగేట్ చేయడానికైన మార్గాలను కూడా మనం వెతుక్కుంటూ కొనసాగించాలనేది వాళ్ళు చెబుతున్న ఒక విషయం. తర్వాత ఉంటున్న ప్రాబ్లం ఏంటంటే మనకి రెగ్యులేటరీ హర్డల్స్. అంటే మనకి ప్రాపర్గా గవర్నమెంట్ పాలసీ అంటే ఇక్కడ స్టేట్ అండ్ సెంట్రల్ కోఆర్డినేషన్ ఉండాలి. వాటర్వేస్ అనేది ఏంటండి, స్టేట్ అండ్ సెంట్రల్ యొక్క కోఆర్డినేషన్తోనే జరగాలి. అలా జరుగుతున్నప్పుడు ఏంటంటే మనకి ఖచ్చితంగా ఏంటంటే క్లియరెన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక నది ఒక కేరళలో ప్రవహిస్తుంది అనుకోండి, దాంట్లో ఇన్లాండ్ వాటర్వేగా చేయాలనేది సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. అప్పుడు దాని క్లియరెన్స్తో ఇష్యూస్ వస్తాయి. స్టేట్ అండ్ సెంట్రల్ మధ్య ఎవరు ట్యాక్సేషన్ వేస్తారు, ఎందుకంటే స్టేట్లో ఉంటుంది కదా వాటర్ అనేది స్టేట్, ఓకేనా. సో అలాంటప్పుడు అంటే వాళ్ళకు వస్తున్న సమస్య. తర్వాత టారిఫ్స్, ఎవరు అక్కడ ట్యాక్సేషన్ కానీ ఇవన్నీ కూడా విధిస్తారు. తర్వాత ఏంటంటే
ఇక్కడ రెగ్యులేటరీ అంటే ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ ఎలా ఉంటుంది, ప్రైవేట్ సెక్టార్ యొక్క రెగ్యులేటరీ ఎలా ఉంటుంది, వీటన్నిటి విషయంలో ఏంటంటే మనకు వస్తున్న సమస్యలు అనేది వస్తున్నాయి. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి చూడండి అవేర్నెస్ అండ్ డిమాండ్ అంటే మనకి పూర్తిగా ఈ వాటర్ వేస్ యొక్క అవగాహన చాలా చాలా తక్కువ. అలాగే మనకి ఏంటంటే ఈ యొక్క వాటర్ వేస్ యొక్క డిమాండ్ ఉన్నా కానీ మనకి పొటెన్షియల్ అంటే రానున్న కాలంలో వీటికంటూ మంచి ఒక అవకాశాలు ఉన్నా కానీ వాటిని వినియోగించుకోగలుగుతున్నామా అంటే లేదనే చెప్పాలి. మన పాలసీ ఫ్రేమ్వర్క్లో ఛాలెంజెస్ ఉన్నాయి, వాటర్ వే ట్రాన్స్పోర్ట్లో ఉన్నాయి, తర్వాత తీసుకుంటున్నాము అంటే ఎన్నో ఇబ్బందులు అనేది మనకి ఇక్కడి నుంచి వస్తున్నాయి. అంటే ఒక వాటర్ వేని మనము సో కాల్డ్ రివర్గా ఉపయోగిస్తున్నాము, ఈ యొక్క ట్రాన్స్పోర్ట్కి ఉపయోగిస్తున్నాము అంటే ఖచ్చితంగా ఏంటంటే అక్కడి నుంచి ప్రజలను కూడా ఏంటంటే అక్కడ దాన్ని నమ్ముకుంటున్న ప్రజలను కూడా అంటే రీలొకేట్ చేయాల్సి వస్తుంది. సో ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది మన ఆపరేషనల్ గాను, అలాగే ట్రాన్స్పోర్ట్ పరంగాను, కనెక్టివిటీ పరంగాను, అలాగే పూర్తి స్థాయిలో నీటిపారుదల లేకపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా మనకి అతిపెద్ద సమస్యలు అనేది ఉంటున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. సో ఇవి ఏంటంటే మనం జనరల్గా చెప్పచ్చు ఇవన్నీ కూడా. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ప్రొస్పెక్ట్స్ అనేది ఒక పాయింట్ కూడా దీనిలో ఇచ్చారు కాబట్టి ఆ ప్రొస్పెక్ట్స్ పాయింట్ కూడా మనం ఇక్కడ కవర్ చేయాలి. సో ప్రొస్పెక్ట్స్ అంటే ఏంటి? ప్రొస్పెక్ట్స్ అంటే మనకున్న అవకాశాలు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నీటిపారుదల అంటే ఈ యొక్క ఇన్లాండ్ వాటర్ వేస్లో మనకు వస్తున్న అవకాశాలు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి అనేది మనం క్లియర్గా చెప్పాలి. అలాంటి అవకాశాలు ఏంటి అనేది మనం చూడాలి. సో అలాంటి అవకాశాల విషయాలకు వచ్చారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇన్లాండ్ వాటర్ వేస్ అనేది మన అన్నిటికన్నా కానీ ఒక బెటర్ వాటర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అని చెప్పచ్చు. ఎందుకంటే కాస్ట్ ఎఫెక్టివ్. మనము రైల్వేసు, రోడ్వేసు వీటన్నిటికన్నా కానీ ఏంటంటే సో కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటున్నది ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే ఇన్లాండ్ వాటర్ వేస్. ఎందుకంటే చూడండి మనకి ఫ్యూయల్ కన్సంప్షన్, సో నీటిపైన సో మనకి ఎప్పుడు కూడా ఫ్రిక్షన్ తక్కువగా ఉంటుంది, ఈజీగా ఫ్లో అవుతుంది, నీటి పారుదలతో పాటు వెళ్ళిపోతుంది కాబట్టి ఫ్యూయల్ యొక్క కన్సంప్షన్ కూడా తక్కువగా ఉంటుంది. సో ఇంధనాల యొక్క ఉపయోగం తక్కువగా ఉంటుంది. మెయింటెనెన్స్ కాస్ట్, రోడ్లు అంటే ప్రతి సంవత్సరం మనం రోడ్లు మెయింటైన్ చేయాలి, వెయ్యాలి, ఇవన్నీ చేయాలి కదా. రైల్వేస్ కూడా చాలా జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఇవన్నీ ఉన్నాం. మెయింటెనెన్స్ అనేది చాలా చాలా తక్కువ కాస్ట్ అవుతుంది. తర్వాత ఏంటంటే కంజెషన్. సో ఇప్పుడు రోడ్వేస్, రైల్వేస్ ఇవన్నింటిలో ఏంటంటే ఎక్కువగా వెహికల్స్ ఎక్కువగా ఉన్నాయి, అవునా. చాలా వెహికల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా మనం తగ్గించుకోవచ్చు. సో ఇండస్ట్రియల్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నిటికీ కూడా ఇవి చాలా బెటర్ ఆల్టర్నేటివ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత ఎకో ఫ్రెండ్లీ ఎందుకంటున్నాను, మీరు చాలా జాగ్రత్తగా చూసారు అంటే ఇతర మెథడ్స్ కన్నా కానీ ఈ యొక్క మెథడ్స్లో ఏంటంటే మనకి చాలా బెటర్గా అనేది ఉంటుంది. ఎన్విరాన్మెంట్ అంటే రోడ్ అండ్ రైల్వేస్ చేసే గ్రీన్ హౌస్ గ్యాస్ పొల్యూషన్ కన్నా కానీ లెస్ గ్రీన్ హౌస్ గ్యాస్ పొల్యూషన్ అనేది చేస్తుంది అనమాట. అంటే ఏంటి, లెస్ గ్రీన్ హౌస్ గ్యాస్ పొల్యూషన్స్ ఉంటాయి, నాయిస్ తక్కువ ఉంటుంది, తర్వాత ఏంటి పొల్యూషన్ తక్కువ ఉంటుంది, ఎయిర్ పొల్యూషన్ తక్కువగా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఒక పాజిటివ్ ఫ్యాక్టర్గా చెప్పచ్చు. అలాగే కార్బన్ ఫుట్ ప్రింట్, ఓకేనా, కార్బన్ ఎమిషన్స్ ఏదైతే ఉంటుందో కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది మనము తగ్గించుకోవడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది. సో ఇవి ఇక్కడ చెప్తున్న ఒక విషయం. తర్వాత ఏంటంటే సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఒక సమాజంలో ఏంటంటే మనం ఇక్కడ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది కూడా ఇక్కడ తీసుకురావచ్చు అనేది ఏంటంటే సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఏంటంటే సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే సింపుల్గా చెప్పచ్చు ఎంప్లాయ్మెంట్. ఎక్కువ మందికి మనం ఉద్యోగ అవకాశం క్రియేట్ చేసే అవకాశం ఉంది కదా ఈ నీటి పారుదల నీటిపైన. అలాగే అవకాశాలు మనకు వస్తాయి, అలాగే కనెక్టివిటీ పెరుగుతున్నాయి, ఆపర్చునిటీస్ పెరుగుతాయి, కనెక్టివిటీ పెరుగుతుంది. తర్వాత ఏంటంటే టూరిజం పెరుగుతుంది. చాలామంది ఏంటంటే ఈ వాటర్ బేస్డ్ టూరిజంకి రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటంటే మనం వాటర్ బాడీస్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రాంతీయంగా అందరినీ కోఆర్డినేట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. స్టేట్, ఇంటర్ స్టేట్ బార్డర్ ఇవన్నీ కూడా మనకి ఉంటుంది. సో ఇలాంటి ఒక ఇనిషియేటివ్ మనం బెటర్గా చేయడం కోసం గవర్నమెంట్ కూడా ఏంటంటే ఎన్నో ప్రయత్నాలు అనేది చేస్తూ ఆ విధంగా ఏంటంటే జల్ మార్గ్ వికాస్ ప్రాజెక్ట్, ఏమిటండి అది జల్ మార్గ్ వికాస్ ప్రాజెక్ట్ రూపంలో ఏంటంటే వారు చాలా ప్రాజెక్ట్స్ అనేది తీసుకొస్తూ మనం వాటర్ వేస్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేయడానికి, అలాగే వరల్డ్ బ్యాంక్ యొక్క అసిస్టెన్స్ నేషనల్ వాటర్ 1 అనేది డెవలప్ చేయబోతున్నారు. అంటే ఇలా వరల్డ్ బ్యాంక్ ఇలాంటి వాటి దగ్గర పర్మిషన్స్ కానీ అలాగే సపోర్ట్ కానీ తీసుకోవడం కానీ, అలాగే ఏంటంటే ఇంకో ప్రాజెక్ట్ ఏంటంటే అర్ధగంగా ప్రాజెక్ట్స్. ఎందుకంటే మనం ఇస్తున్న క్వశ్చన్స్లో ఆన్సర్ రాస్తున్నప్పుడు కొన్ని ప్రెసెంట్ డే కరెంట్ అఫైర్స్తో పాటు మనం రాస్తున్నప్పుడు అవి బెటర్గా అనేది ఉంటుంది. అందులో ఇంకొకటి ఏంటంటే సాగర్మాలా ప్రాజెక్ట్స్. ఏమిటండి అది సాగర్మాలా ప్రాజెక్ట్ అంటే ఏంటంటే కోస్టల్, సో ముఖ్యంగా ఏంటంటే కోస్టల్ వాటర్ వేస్ కానీ అంటే సముద్ర మార్గంలో ఉంటున్న వాటర్ వేస్ ప్లస్ ఇన్లాండ్ వాటర్ వేస్ ఈ రెండింటినీ కూడా కనెక్ట్ చేయడానికైనా ఒక ప్రాజెక్టే ఈ యొక్క సాగర్మాలా. యాక్చువల్గా పోర్ట్లెట్ డెవలప్మెంట్ అంటాం. దాంట్లో ఈ యొక్క కోస్టల్లో ఉంటున్న పోర్ట్స్ని అలాగే వాటర్ వేస్ని కనెక్ట్ చేయడం అనేది చేస్తున్నారు. సో ఇది మనం చూస్తున్న ప్రాస్పెక్ట్స్. చివరిగా ఏంటంటే మనము కన్క్లూషన్లోకి వస్తాం. సో కన్క్లూషన్లోకి వచ్చాము అంటే సింపుల్ అండి. సో ఇక్కడ కన్క్లూషన్లో ఏంటంటే ఈ వాటర్ వేస్ అనేది మనకి చాలా చాలా పొటెన్షియల్ అంటే ఏంటి, రానున్న కాలంలో ఒక అద్భుతమైన ఒక అవకాశాలు అనేది క్రియేట్ చేస్తుందని చెప్పచ్చు. ఏంటంటే ప్యాసింజర్ ట్రాఫిక్లోను ఏంటంటే ప్రజలు ప్రయాణించడానికి, అలాగే కార్గో ట్రాన్స్పోర్ట్కి,
ఏంటంటే రోడ్ అండ్ రైల్వేస్కి ఏంటది రోడ్ మార్గం కానీ రైల్వే మార్గం కానీ వీటన్నిటికన్నా కానీ ఒక బెటర్ మార్గంగా ఆల్టర్నేటివ్ మార్గంగా మనం చూసుకోవచ్చు. అలాగే ఇందులో ఎన్నో హర్డల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు తెలిసిందే. కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ గవర్నమెంట్ని అలాగే ప్రైవేట్ సెక్టార్ని అందరినీ కూడా కలుపుకుంటూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మనము దీన్ని డెవలప్ చేయాలని చెప్పాలి. తర్వాత ఏంటంటే ఇది ఎకో ఫ్రెండ్లీ. పాజిటివ్ పాయింట్స్ ఇందులో ఏమున్నాయి? కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది, ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ చేయొచ్చు. అందువల్ల మన కంట్రీలో ఇలాంటి ఒక పద్ధతి అనేది, ఇలాంటి ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ అనేది మనకు అందిస్తుందని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీకు ఒక ఓవర్వ్యూగా మీకు ఒక కాల్డ్ మనకు మోడల్ ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది. వీటిని ఉపయోగించుకొని మీరు ఫాస్ట్గా అనేది ఈ పాయింట్స్ అనేది మనము ఖచ్చితంగా అందులో సబ్ హెడ్డింగ్స్ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు కూడా మీరు రాసే ఆన్సర్లు ఏంటంటే సబ్ హెడ్డింగ్స్ అనేది ఒక ఎగ్జామినర్కి అనేది ఒక పరిచయం చేస్తుంది. చూడండి ఇప్పుడు ఒక ఓవరాల్ ఇమేజ్ చూడండి. సో ఇక ఇమేజ్లోనే మీకు కాల్డ్ మనకి వింటున్న ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ కానీ చెప్పచ్చు. దీన్ని ఇంకా క్రియేటివ్గా చేయవచ్చా సార్ అంటే చేయొచ్చండి. సో ఏంటంటే మనము ప్రాబ్లమ్స్ అనేది నేను వాటర్ వేస్ని ఇంకా కొద్దిగా మీరు బ్రాడర్గా స్టడీ చేశారనుకోండి, మ్యాప్లో కూడా మీరు ప్రాబ్లమ్స్ అనేది తెలపచ్చు. ఎలా సార్ అంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ తీసుకున్నారు అంటే ఇక్కడ ఉండదు, ఇది ఏంటి నేషనల్ వాటర్ వే 4 కదా. ఇందులో ఉంటున్న ప్రాబ్లం ఏంటి? సింపుల్ అండి. ఏంటంటే నాన్ పెరెనియల్ అంటే ఏంటి? చాలా వరకు ఏంటంటే ఇక్కడ చూడండి మనకి ఎండాకాలం వచ్చినా కానీ వర్షాకాలం తప్ప ఎప్పుడు కూడా అక్కడ ఖచ్చితంగా ఏంటంటే వాటర్ ట్రాన్స్పోర్ట్ ఉండదు. లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాకింగ్. సో ఇక్కడ చూడండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ప్రాపర్గా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అక్కడ సరైన మోతాదులో లేదని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఏంటి? బ్యాక్ వాటర్స్ ఇష్యూ. సో ఓకే అండి, ఏమనేది బ్యాక్ వాటర్స్. సో ఇదేంటిది? బ్యాక్ వాటర్స్ ద్వారా రన్ అవుతున్న కాల్డ్ వాటర్ వేస్. సో అన్నిటికన్నా మనం సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న వాటర్ వేస్ ఏదైనా ఉంది, ఇది ఒక్కటే మనకి రన్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఉంటుంది ఏంటంటే గంగా నదిలో ఎక్కువగా ఏంటంటే సెడిమెంట్స్ వస్తాయి కాబట్టి డ్రెడ్జింగ్ ఇష్యూ అనేది మనకి సమస్యగా అనేది మారిపోతుంది. సెడిమెంటేషన్, డ్రెడ్జింగ్ చేయాలి, ఇలాంటి ఇష్యూస్ అనేది మనకి వస్తుంది. అదేవిధంగా అస్సాం ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ కూడా అంటే అదే సమస్య అనేది మనకి ఎక్కువగా కామన్గా అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది కొండల ప్రాంతం ఇక్కడ కాబట్టి అవేర్నెస్ తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ ఉంటున్న ఫుల్ పొటెన్షియల్ని మనం ఉపయోగించుకోలేము. తర్వాత ఈ నదులు అనేది ఫ్లడ్స్ అంటే ఏంటి అప్పుడప్పుడు ఉప్పొంగి వరదలు అనేది వస్తున్నాయి. సో అందువల్ల ఏంటంటే ఫ్లడ్స్ వల్ల కూడా మనం సఫర్ అవ్వచ్చు అనేది ఇక్కడ క్లియర్గా చెప్పచ్చు. అలాగే మనం చూస్తున్న నార్త్ ఈస్ట్ అనేది ఎన్విరాన్మెంట్లీ బరాక్ రివర్ ఇక్కడ చూసారా, ఇక్కడ ఏంటంటే ఇది చాలా వరకు ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అనేది చాలా వరకు అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అని మనకు తెలుసు కదా, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అనేది కలిగించవచ్చు. సో ఇక్కడ చూడండి క్రియేటివిటీ ఈజ్ ఏ కీ అండి. ఇక్కడేంటి ఇన్లాండ్ వాటర్ వేస్కి ఒక బొమ్మ వేసాను, ఇక్కడేంటి ప్రాబ్లమ్స్కి ఒక బొమ్మ వేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే యువర్ వే ఆఫ్ నాలెడ్జ్ ప్రొవైడింగ్ అనేది మారుతుంది. నేను మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ మీకు ఇస్తున్నాను, కానీ మీరు బెటర్ ఆన్సర్ అనేది మీ పర్స్పెక్టివ్లో మీరు రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే ఎప్పుడూ కూడా ఇదే ఫైనల్ ఆన్సరు ఇలాగే రాయాలి అనేది ఎప్పుడూ కూడా మెయిన్స్లో లేదు. ఆ ఒక్క విషయాన్ని మీరు బ్రెయిన్కి ఎక్కించుకోండి. మీరు ఏది రాసినా అది కరెక్టే. అది ఎప్పుడు కరెక్ట్ అంటే ఎప్పటిదాకా మీకు ఆన్సర్ కరెక్ట్ అవుతుందంటే ఇక్కడ చెప్పబడిన కాన్సెప్ట్ నుంచి దారి తప్పిపోకుండా రాసినంతవరకు. అంటే ఏంటి, క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం మీరు రాయాలి. అది మీరు ఎలాగన్నా రాయొచ్చు, క్రియేటివ్గా రాయొచ్చు, ఇమేజ్ రాయొచ్చు, బొమ్మలు రాయొచ్చు, ఫ్లో చార్ట్ రాయొచ్చు, థీరీ రాయొచ్చు, పాయింట్స్ రాయొచ్చు, ఎలాగైనా రాయొచ్చు. బట్ థింగ్ ఈజ్ దట్ ఏంటంటే క్రియేటివిటీ ఈజ్ ఏ కీ. అలాగే టు ద కోర్ అంటాము, అంటే క్వశ్చన్కి ఆన్సర్ మీరు రాసేయాలి. ఓకే అండి. సో ఇప్పుడు ఒక మెయిన్స్ క్వశ్చన్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఒక మోడల్ ఆన్సర్తో పాటు ఒక బ్రాడ్ అనాలిసిస్ అనేది చూశారు. సో ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతూ రండి. మీకోసం యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో క్వాలిటేటివ్ కంటెంట్ అనేది మీకు అందిస్తూ ఉంటాం. అలాగే మీరు రెగ్యులర్గా రోజు ఇలాంటివి మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ మీరు కూడా డెవలప్ చేసుకోవాలి, మీరు కూడా ఇలాంటి అలవాటు చేసుకుంటూ మెయిన్స్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా నేను మెయిన్స్ స్ట్రాంగ్గా ప్రిపేర్ అంటే ప్రిలిమ్స్ అయిపోతుంది అనే మైండ్ సెట్ మీలో స్ట్రాంగ్గా ఉందంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క మన యొక్క ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. దట్ విల్ హెల్ప్ యూ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. Okay students, thanks for the day. This is me SPR signing off. Have a nice day. I will join you in a next beautiful session. Bye bye, take care.